మరికొద్ది గడియల్లో నా మీనమ్మ సిగ్గుపడుతూ తల వంచుకుని వచ్చి ఇదే పెళ్లిపీటల మీద నా పక్కన కూర్చుంటుంది. మళ్ళీ ఈ తాళిని నా మీనమ్మ మెడలో కట్టి చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడుస్తాను. ఆ క్షణం కోసమే 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. మీనమ్మా, ఇది చారిత్రాత్మకమైన పెళ్లి. ఎందుకంటే తన భార్యతో మళ్ళీ ఈ విధంగా రెండోసారి పెళ్లి జరగడం చరిత్రలో ఎక్కడా జరిగుండదు. అందుకే ఇది ఒక అద్భుతం. మన ప్రేమ అజరామరం మీనమ్మా. ఏంటండి ఊహల్లో తెలిపోతున్నాడు? ఒకవేళ ఏదైనా తేడా జరిగి పెళ్ళాగిపోతే? మెల్లగా మాట్లాడండి. విన్నాడంటే అతని పెళ్లి బాజాల కంటే ముందు మన చావు బాజాలు మోగుతాయి. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకోవడం లేదు సార్. వెరీ గుడ్. ఏం మాట్లాడకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ మాట్లాడుకున్నా పాజిటివ్ తప్ప నెగిటివ్ మాట్లాడుకోకూడదు. అనవసరమైన పిచ్చి ఆలోచనలు మాని నాలాగా ప్రశాంతంగా ఉండండి. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెళ్లి ఏర్పాట్లు చూడండి. మేమా? మీరే. నీ పోలీస్ జాబ్ పోలీస్ స్టేషన్లో, నీ లాయర్ పట్ట కోర్టులో. ఇక్కడ కాదు. వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి.